సుషేణ గొప్ప సైన్యమున్నవాడు, గుణరూపమైన సేన గలవాడు. కనకాంగది బంగారు భుజకీర్తులు గలవాడు. గుహ్య హృదయ గుహయందున్నవాడు, గుహ్యమైన హృదయాకాశంలో ఉంచబడినవాడు. గభీర గంభీర స్వభావుడు, గంభీరమైనవాడు. గహన అలభ్యుడు, ప్రవేశింపరానివాడు. గుప్త మనోవాగాతీతుడు, వాక్కులకు మనస్సుకు అందనివాడు. చక్ర గదాధర చక్ర గదాధారి, భక్తరక్షణ కోసం చక్ర గదలు ధరించేవాడు. వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనా. వేద అన్నిటినీ నియమించేవాడు, సృజించేవాడు. స్వాంగ కార్యపోషకుడు, కార్యరూపమైన జగత్తును చేసేటప్పుడు తనకు తానే సాధనమైనవాడు అని. అజిత జయింపబడనివాడు, అంటే ఎవరి చేతను జయింపబడనివాడు అని అర్థం. కృష్ణ శ్యామసుందరుడు, శ్యామసుందరుడు కథ చాలా విన్నారు కదా. అంటే శ్యామవర్ణం గలవాడు, ఆకర్షణీయమైన నలుపుకు శ్యామవర్ణం అని పేరు. భాగవతంలో అంతా విన్నారు కదా మీరు. దృఢ తన స్వరూప సామర్థ్యాల నుండి ఎన్నడూ జారని వాడు, అంటే సామర్థ్యాల నుండి ఎన్నడూ జారని వాడు. సంకర్షణోచ్యుత సంకర్షణుడు, అంటే సంహార సమయంలో ఒక్క మాటుగా ప్రజలను తనలోకి లాక్కునేవాడు. వరుణ జలాది దేవత అయినటువంటి వరుణ రూపుడు. వారుణ వరుణపుత్రుడైన వశిష్ఠ స్వరూపుడు. వృక్ష అశ్వత్థ వృక్ష రూపుడు. పుష్కరాక్ష కమలలోచనుడు, కమలాల వంటి కన్నులు గలవాడు. మహామనాహ గొప్ప మనస్సున్నవాడు. సృష్టి స్థితి నాశనములనేవి మనస్సుతోనే చేసేవాడు. భగవాన్ భగహానందీ వనమాలీ హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ ఉత్పత్తి ప్రళయాలు విద్యలు తెలిసినవాడు. భగహ ఐశ్వర్యాపహారకుడు, సంహార సమయంలో ఐశ్వర్యాదులను అపహరించేవాడు. ఆనందీ సుఖభోక్త పరమ సుఖస్వరూపుడు. వనమాలి వైజంతిమాలను ధరించినవాడు. హలాయుధ బలరామస్వరూపుడు. హలమనే ఆయుధాన్ని దాల్చిన బలభద్ర రూపుడు. హలమంటే నాగలి. ఆదిత్య అదితిపుత్రుడైన వామన రూపుడు. జ్యోతిరాదిత్య సూర్యమండలాలలో ప్రకాశించే జ్యోతిస్వరూపం. సహిష్ణు ద్వంద్వసహుడు, అన్ని ద్వంద్వాలను సహింపగలవాడు. గతిసత్తమ ఉత్తమ గతి అయినవాడు, అందరికీ గతి అయి ఉత్తముడైన వాడు. సుధన్వాఖండ పరశుర్దారుణో ద్రవిణ ప్రద దివస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయో నిజ. సుధన్వా గొప్ప ధనస్సున్నవాడు, శార్గమనే చక్కని ధనస్సును ధరించినవాడు. ఖండ పరశు పరశురామ అవతారుడు, అంటే పరశువును ధరించిన పరశురామ రూపుడు. దారుణ దుర్మార్గులకు భయంకరుడు. ద్రవిణ ప్రద సంపదనిచ్చేవాడు, భక్తులకు విత్తమిచ్చేవాడు. అంతటా దివస్పృక్ అంతటా వ్యాపించినవాడు, స్వర్గలోకం దాకా వ్యాపించినవాడు. సర్వదృక్ వ్యాస అందరినీ దర్శించే వ్యాసరూపుడు. సర్వద్రష్ట వేద పురాణాది జ్ఞానాన్ని విస్తరింపజేసేవాడు. వాచస్పతి రయోనిజ విద్యాస్వరూపుడు, విద్యలకు స్వామి, అలాగే పుట్టుక లేనివాడు. త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్
సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠా శాంతి పరాయణం. త్రిసామ దేవవ్రతాలనే 3 సామల చేత కీర్తింపబడేవాడు. సామగ సామగానం చేసేవాడు. సామవేదాత్మకుడు, సామవేద స్వరూపుడు. నిర్వాణం ఆనంద స్వరూపుడు, పరమానంద రూపుడు. భేషజం ఔషధ రూపుడు, సంసార రోగానికి ఔషధం వంటివాడు. బిషక్ వైద్య స్వరూపుడు, సంసార రోగానికి వైద్యుడు. సన్యాసకృత్ సన్యాస నిర్మాత, మోక్షానికి సన్యాసాశ్రమాన్ని సన్యాస యోగాన్ని ఏర్పరిచినవాడు. శమః శమస్వరూపుడు, జ్ఞాన సాధనముగా శమమును చెప్పినవాడు. శాంతః ప్రశాంతుడు, పరమశాంత స్వరూపుడు. నిష్ఠ అధిష్టానమైనవాడు, ప్రళయకాలంలో అన్ని అచటనే లీనమగును, అందుచే నిష్ఠాస్వరూపుడు అని. శాంతి పరమశాంతి స్వరూపుడు. పరాయణం ప్రాప్యస్థానమైనవాడు, ముముక్షువులు పొందే స్థానం. శుభాంగశాంతిదస్రష్ట కుముద కువలేశయః గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియః. శుభాంగ శుభశరీరుడు, శుభప్రధానమైనటువంటి శరీరం కలవాడు. శాంతిద పరమశాంతినిచ్చేవాడు. స్రష్ట సృష్టికర్త, సృష్టి మొదట్లో సర్వభూతాలను సృష్టించినవాడు. కుముద భూమి మీద లీలలను ప్రదర్శించేవాడు, భూమిపై మిక్కిలి సంతసించేవాడు. కువలేశయ అనంతశాయి, నీటిపై శేషుడిపై శయనించేవాడు. గోహిత గోవులకు మేలు చేసేవాడు, ఆవులకు భూమికి హితం చేకూర్చేవాడు. గోపతి గోవులకు భూమికి స్వామి. గోప్త జగత్తుకు రక్షకుడు. వృషభాక్ష ధర్మమే దృష్టిగా కలవాడు. వృషప్రియ ధర్మప్రియుడు, ధర్మం మీద ప్రీతి గలవాడు. అనివర్తి నివృత్తాత్మా సంక్షేప్త క్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాం వరః. అనివర్తి మడమ త్రిప్పనివాడు, అంటే రణభూమి నుండి ధర్మ పరిపాలనం నుండి వెనుదిరగనివాడు. నివృత్తాత్మ విషయ వినివృత్తుడు, అంటే సహజంగానే విషయాల నుండి నివృత్తమైన మనస్సు కలవాడు. సంక్షేపత ప్రళయంలో విశ్వాన్ని సంక్షేపించేవాడు. విశాల జగత్తును సూక్ష్మరూపుడై సంహరించేవాడు. క్షేమకృత్ క్షేమ ఇచ్చేవాడు, అంటే రక్షణ చేసేవాడు. శివ శుభదుడు, తన నామాన్ని స్మరించినంత మాత్రాన పరిశుద్ధపరిచేవాడు. శివ శ్రీవత్సవక్ష శ్రీవత్సాంకుడు, శ్రీవత్సం అనే చిహ్నం వక్షస్థలం మీద గలవాడు. శ్రీవాస లక్ష్మికి నివాస స్థానమైనవాడు. శ్రీపతి లక్ష్మికి భర్త. శ్రీమతాంబర త్రిమూర్తులలో శ్రేష్ఠుడు, శ్రీమంతులైన బ్రహ్మాదులకు ప్రధానుడు. శ్రీధ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః. శ్రీధ సంపదనిచ్చేవాడు. శ్రీశ లక్ష్మికి నాథుడు. శ్రీనివాస లక్ష్మీదేవి యొక్క అంతఃకరణంలో ఉండేవాడు. శ్రీనిధి సమస్త సంపదలకు ఆధారం. శ్రీవిభావన మనుష్యులకు వారి వారి కర్మానుసారంగా ఐశ్వర్యం ఇచ్చేవాడు. శ్రీధర లక్ష్మిని వక్షస్థలం మీద ధరించినవాడు. శ్రీకర భక్తులకు సంపదలనిచ్చేవాడు. శ్రేయ శ్రేయూరూపుడు, అంటే కళ్యాణరూపుడు అని. శ్రీమాన్ శ్రీమంతుడు, సర్వశ్రేయస్సులతో కూడినవాడు అని. లోకత్రయాశ్రయ అంటే 3 లోకాలకు ఆధారమైనవాడు.
స్వక్షస్వంగశతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః. స్వక్ష అందమైన కన్నులు గలవాడు, చక్కని కృపాకటాక్షణములతో కూడినవాడు. ఆ కృపాకటాక్షములతో అంటే ఎప్పుడూ కరుణనే చూపించేటువంటి వాడు. స్వంగ శుభాంగుడు, మనోహరమైన శరీరం గలవాడు. అన్ని అంగాలు ఎట్లా ఉండాలనో అన్ని అంగాలు సుందరంగా ఉండేటువంటి. శతానంద వందల విధాలైన ఆనందాలున్నవాడు. ఉపాధి భేదంతో నూరుగా మారిన పరమానంద రూపుడు. నంది ఆనంద విగ్రహుడు. జ్యోతిర్గణేశ్వర నక్షత్ర సముదాయ అధీనుడు అంటే వెలుగుల సముదాయానికి ఈశ్వరుడు. విజితాత్మ జయించిన మనస్సును కలవాడు. అవిధేయాత్మ అనిర్వచనీయ స్వరూపుడు, ఇతరులకు లొంగని స్వరూపం గలవాడు. సత్కీర్తి చక్కని కీర్తి గలవాడు. చిన్న సంశయ సందేహాలు లేనివాడు, సంశయాలు నశించినవాడు. ఉదీర్ణ సర్వతః శాశ్వత స్థిర భూషయో భూషణో భూతిర్విశోకశోకనాశనః. ఉదీర్ణ శ్రేష్ఠుడు, అన్ని భూతాల కంటే ఉత్తముడు. సర్వత చక్షు అన్ని వైపులా చూడగలవాడు, అన్ని దిక్కులకు ప్రసరించే కనులు గలవాడు. అనీశ తానే ప్రభువైనవాడు, తనకు మరొక ప్రభువు లేనివాడు. శాశ్వత స్థిర నిర్వికారుడు, ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేవాడు. భూషయ భూమిపై శయనించేవాడు. భూషణ భూమికి అలంకారమైనవాడు. చాలా అవతారాల్లో తన పాదాలతో భూమిని అలంకరించినవాడు. భూతి విభూతలకు ఆధారుడు అంటే ఐశ్వర్య రూపుడోని. విశోక శోకం లేనివాడు. శోకనాశన భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడు. అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో మిత విక్రమః. అర్చిష్మాన్ వెలుగులకు వెలుగు, చంద్ర సూర్యులను దేదీప్యమానులను చేసే కిరణాలు కలవాడు. అర్చిష్మాన్ అంటే కూడా హనుమంతుడి పేరు కూడా అవుతుంది. అర్చిత బ్రహ్మాదులచే పూజింపబడ్డవాడు. కుంభ నివాసస్థానభూతుడు. కుంభమందు నీటి వలె సర్వము ఈయనలోనే నిలిచి ఉన్నది. విశుద్ధాత్మ విశుద్ధ మనస్కుడు అంటే పరమశుద్ధమైన ఆత్మరూపుడు అని అర్థం. విశోధన తలచినంతనే పాపములను శోధించేవాడు, పాపాలని కూడా. అనిరుద్ధ చతుర్వ్యూహాలలో అనిరుద్ధ స్వరూపుడు. ప్రతిరథ అడ్డగింపబడనివాడు అంటే ఎదురులేనివాడు అని. ప్రద్యుమ్న ఎక్కువ ధనము గలవాడు. అమిత విక్రమ అమేయ పరాక్రముడు, అంతులేని పరాక్రమ గలవాడు. కాలనేమి నిహావీర శౌరిశూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః. కాలనేమి నిహ విజేత, కాలనేమి అనే రాక్షసుడిని చంపినవాడు. వీర వీరుడు శూరుడు. శౌరి శూరవంశజుడు, శూరకులంలో పుట్టినవాడు. శూరజనేశ్వర శూరులకు అధిపతి, ఇంద్రాదులకు ఈశ్వరుడు. త్రిలోకాత్మ త్రిలోకాలకు ఆత్మైనవాడు. త్రిలోకేశ ముల్లోకాలకు అధీశుడు, మూడు లోకాలకు ఈశ్వరుడు. కేశవ త్రిమూర్త్యాత్మకుడు, సూర్యాదుల కిరణాలు గలవాడు. కేశిహ కేశి అనే రాక్షసుడిని చంపినవాడు. హరిహి పాపాలను హరించేవాడు.
కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః. కామదేవ పురుషార్థ ప్రదాత, పురుషార్థములను కోరేవారిచే కోరబడేవాడు. కామపాల భక్తుల కోరికలను తీర్చేవాడు. కామి శాస్త్రకర్త, పూర్ణకాముడి స్వభావం గలవాడు. కాంత నిర్దేశించలేని రూపం గలవాడు, చక్కని రూపం గలవాడు. కృతాగమ వ్యాపకుడు, శృతిస్మృతులను రచించినవాడు. అనిర్దేశ్య వపు అనంతుడు, నిర్దేశింపలేని రూపం గలవాడు. విష్ణు భూమ్యాకాశాలు వ్యాపించి ఉండేవాడు. వీర గంత్యాదులు గలవాడు. అనంత దేశకాల వస్తువులచే పరిచ్ఛిన్నం కానివాడు. ధనంజయ దిగ్విజయం చేసే ధనాన్ని జయించినవాడు. బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.